ఎవరైనా ఇప్పుడు ఈ మధ్యలో మనకందరికీ తెలిసిన విషయమే, కల్తీ మీద చాలా జరుగుతుంది. మన వంతు ప్రయత్నంగా మనము కూడా రైతు వారీగా ఎవరు కూడా కల్తీ పాలు అమ్మకండి. ఫస్ట్ మన రైతులకు విజ్ఞప్తి. అదేవిధంగా ఎవరైతే వీడియో చూస్తున్న వినియోగదారులు ఉన్నారో మీరు కూడా ఎవరు పాలు తక్కువ ఇస్తారు, రేటు తక్కువ వస్తుంది అని చెప్పి 10 రూపాయలు 20 రూపాయలకు తక్కువ ఆశపడి అలాంటి కల్తీ పాలు. వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రామోజీ ఫిలిం సిటీ దగ్గర మహేష్ అన్న దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు హైదరాబాద్ నుంచి మనకు విజయవాడ రూట్ వెళ్ళేది రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్స్లోనే మన ఫామ్ ఉంది అన్నది. ఇక్కడ కాంక్రేజ్ ఆవుల లోడ్ వచ్చింది, చూసుకోవచ్చు. అన్ని కాంక్రేజ్ ఆవులే ఉన్నాయి. మొత్తము ఎన్ని ఆవులు ఉన్నాయి అన్న దగ్గర డీటెయిల్ కదా. అన్న నమస్కారం. అన్న నమస్తే. కాంక్రేజ్ ఇన్ని చాలా రోజులుగా కాంక్రేజ్ తేయడం జరిగింది. ముందు కాంక్రేజ్ తేలే మీరు గేర్ సైవాలే ఇచ్చి. కాంక్రేజ్ ఏ విధంగా ఉంటుంది, బ్రీడ్ రేట్ ఏ విధంగా ఉంటుంది చెప్తారా అన్న? మనకు అడ్రస్ ఇదంతా డీటెయిల్గా. కాంక్రీజ్ అన్న ఇది 3rd లాక్టేషన్ ఉంది. ఓకే, 3rd లాక్టేషన్. ఇది మనకు రేట్ ఏముంటుంది మన దగ్గర? 70 to 80 ఉందన్న. 70 to 80 పైన ఉండవు లేదన్న. మిల్కింగ్ అన్న? మిల్కింగ్ 5 లీటర్స్ అన్న పర్ టైం. 5 లీటర్స్ పర్ టైం. ఓకే, ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ ఏదో వస్తుంది అన్న మనకు? విజయవాడ రూట్లో హైదరాబాద్కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర. ఓకే, రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు. ఇది చూడొచ్చు. చెప్పండి అన్న. ఇది 3rd లాక్టేషన్ అన్న. ఇది 3rd లాక్టేషన్. ఓకే, ఎంత ఇస్తుంది అనేది? ఇది 5 ఇస్తుంది అన్న. పూటకి 5 లీటర్. పూటకి 5 ఇస్తుంది. ఎప్పుడు డెలివరీ అవుతుంది అన్న? ఇది 20 డేస్ టైం ఉందన్న. 20 డేస్ టైం ఉంది. 20 డేస్లో డెలివరీ అయితే చూసుకోవచ్చు. మంచి హైట్ కండిషన్ చూడన్న ఎంత బాగుంది. అగ్రెసివ్నెస్ కూడా లేదు, చాలా కూల్గా ఉంది. ఓకే, హెవీ సైజ్ అన్న. ఓకే, ఇది బ్రీడర్ ఎవరైనా తీసుకెళ్తే చాలా బెస్ట్ అన్న. అన్ని ఆవులు మనకు 70-80 మధ్య. 70 to 80 అన్న. ఓకే, ఎన్ని వచ్చినాయి ఆవులు మార్నింగ్ లోడ్? 8 కాంక్రీజ్ వచ్చినాయి, 2 గిర్ వచ్చినాయి అన్న. ఇక్కడ చూసిన లారీ కూడా ఆన్నే ఉంది. మార్నింగ్ వచ్చింది. 8 కాంక్రీజ్ వచ్చినాయి, 2 గిర్ వచ్చినాయి. ఓకే, ఇంకో ఆవు చూద్దాం ఇక్కడ. ఇది చెప్పండి అన్న, ఎక్కడి నుంచి తెప్పించారు అనేది? ఇది మన కచ్ నుంచి వచ్చినాయి. కచ్ నుంచి వచ్చినాయి. రఫ్ బ్రీడ్ మనకు కాంక్రీజ్ కూడా జంగల్లో ఓపెన్ గ్రేజింగ్ లో విరినాయి అన్న. ఇవన్నీ కూడా ఓపెన్ గ్రేజింగ్ లో ఒకే అతని దగ్గర 80 ఆవులు ఉన్నాయి అన్న. ఓకే, అతని దగ్గరనే మనం ఒకే దగ్గర తీసుకున్నాం. అన్ని కూడా ఒకే దగ్గర తీసుకున్నాం. 80 కౌస్ ఒక్క దగ్గర ఉన్నాయి. ఆయన గ్రేజింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కడే వెళ్తాడు అన్న. ఒక్కసారి నిలబడి ఆగమంటే ఆగిపోతాయి అవి. ఓకే, అంత బాగా కూల్గా ఉండే ఆవులన్న. పేరుకు మాత్రం కాంక్రీజ్ అని చెప్పి అందరు భయపడతారు, కానీ ఆ క్వాలిటీ ఏ మాత్రం ఉండే అన్న. కొత్తగా చూడొచ్చు. పొద్దున వచ్చిందన్న. మార్నింగ్ లోడ్ వచ్చినా కూడా అది ఉంది. ఎంత కూల్ ఉన్నది. ఎన్నో లాక్టేషన్ అన్న? 2nd లాక్టేషన్ అన్న. ఎంత మిల్క్ అన్న? 5 అన్న. ఇది కూడా ఇవన్నీ మీరు తెచ్చినవి అన్ని 1 month లో డెలివర్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి తెచ్చిర్రు. ఎందుకంటే అది ఓపెన్ గ్రేజింగ్ లో పెరిగి వచ్చింది. అక్కడ అది ఇష్టం ఉన్నట్టు ఓపెన్ గ్రేజింగ్ లో తిని ఫ్రీగా పెరిగింది. ఓకే, ప్లస్ ప్లేస్ చేంజ్ అవుతుంది, ఫుడ్ చేంజ్ అవుతుంది. ఆ ఇంపార్టెన్స్ దీనికి చాలా అవసరం అన్న. ఓకే, డెలివరీ అయ్యాకన్నా ముందు మనం 1 month తెచ్చుకుంటే ఈ ఫుడ్ మనిషికి అన్నిటికీ ఇది సెట్ అయిపోతుంది. ఇది సెట్ అయితే దీన్ని మించిన ఆవు ఉండదన్న. అంత క్వాలిటీ దీని దగ్గర ఉంటుంది. మనం ఎంత ప్రేమిస్తే తిరిగి అంత ప్రేమిస్తుంది. ఇంకోటి గన్మెన్ లాగా కూడా పనిచేస్తుంది అన్న. దీని దగ్గర ఇంకో క్వాలిటీ. ఓనర్ ఎవరన్నా దాన్ని కొట్టిర్రు దాన్ని ముంగట అంటే వాడిని చంపేస్తుంది. అంత ప్రేమిస్తుంది ఆవునది. దాంట్లో ఉన్న మంచి క్వాలిటీ. ఓనర్ అంటే అంత ఇష్టం దానికి. ఇది ఇంకొకటి చూసుకోవచ్చు. ఇది డెలివరీ అయిందన్న. ఇది ఒకటేనా డెలివరీ అయింది? ఇది ఒకటే ఉందన్న. ఓకే, అన్ని ప్రెగ్నెంట్ ఉంది. ఓకే, ఇది ఒకటి డెలివరీ అయింది. ఎంత ఇస్తుంది మిల్క్? ఇది ఇప్పుడు 4 ఉందన్న. 5 ఇస్తుంది. 4 ఉంది. ఫీమేల్ కాఫ్ ఉంది. అన్ని దేశాలు మనం 4 పెట్టుకోవాలి. 4 అన్న. మన క్యాలిక్యులేషన్ 4 పెట్టుకోవాలి. 5 మాత్రం అన్ని ఇస్తాయి. 6 కూడా ఇస్తాయి, 7 కూడా ఇస్తాయి. కానీ అది రేర్ బ్రీడ్స్ ఉంటాయి. మన ఫుడ్ మన దగ్గర ఉంటుంది, పెట్టే దగ్గర ఉంటుంది, బ్రీడ్ దగ్గర ఉంటుంది. మనం యావరేజ్ లో 5 పెట్టదా? 5 అన్న. ప్రతి కూడా అది కాకుండా 5 పెట్టుకుంటే 12 ఇచ్చినా ఇక హ్యాపీగా. ఇది 4 రెడీగా ఉన్నాయి. ఇది 4 రెడీ ఉందన్న. ఈ రోజే దిగింది. మనం పొద్దున వేసినప్పుడు 4 ఇచ్చింది. ఓకే, ఇది చూసుకోవచ్చు. ఫీమేల్ కాఫ్ ఉందన్న. ఓకే, ఇది కూడా 5 ఇస్తుంది. ఓకే, 5 లీటర్స్ ఇస్తుంది. ఫీమేల్ కాఫ్ ఉంది. ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ? ఇది డెలివరీ 7 డేస్ అవుతుందన్న. 7 డేస్ అవుతుంది. కాంక్రేజ్ ఉంది. 2nd లాక్టేషన్ చూసుకోవచ్చు. ఇది చెప్పండి అన్న. ఇక్కడ ఉన్నది లేదా? అది 2nd లాక్టేషన్ అన్న. ఇది కూడా 2nd లాక్టేషన్. సెట్ అయిపోతుందా అన్న 2 days లో? 2 days లో సెట్ అయిపోతుంది అన్న. చాలా దూరం నుంచి వచ్చినాయి కదా చూడండి. కజ్బూజ్ దూరం కదా అన్న. గుజరాత్ లో ఆ కొన నుంచి 4 days పడుతుంది అన్న. మనకి ఇది 4 days పడుతుంది. 4 days భావనగర్ నుంచి 3 days పడుతుంది. ఇవి మనకు 4 days పడుతుంది. ఇంకో రోజు ఎక్స్ట్రా పడుతుంది. ఓకే, 2nd లాక్టేషన్ అనేది కూడా. ఎప్పుడు డెలివరీ అవుతుంది? ఇది కూడా 1 month టైం ఉంది. 1 month అయినా దొరుకుతుంది. 1 month టైం ఉంది. ఓకే, 1 month టైం లేక 1 month టైం పడుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది కూడా 2nd లాక్టేషన్ అన్న. ఇది 25 days టైం ఉంది. 25 days టైం ఉంది. సింక్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంది. అవును, చాలా బాగుంది సింక్ ప్యాటర్న్. ఓకే,
ఇది కూడా చూసుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు రండి, ఫామ్కి వచ్చి చూడండి. ట్రాన్స్పోర్ట్ కూడా దొరుకుతుందా? ఉంటుంది అన్న, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఆంధ్రాకి అయితే మనం 50% లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఆంధ్రాకి అయితే, ఆంధ్రాకి అనంతపూర్ రూట్ కి. ఓకే. బయట అక్కడ మనకి ఎందుకంటే అటు నుంచి వచ్చిన వెహికల్స్ మన కాంటాక్ట్ లో ఉన్నాయి, ఇక్కడ మన ఫ్రూట్ మార్కెట్ కాంటాక్ట్ లో ఉన్నాయి, రిటర్న్ వెహికల్స్. అందుకోసమని ట్రాన్స్పోర్ట్ కూడా మనం తక్కువలో చేస్తున్నాం మనం. ఇది చూడండి, ఈ ఆవు చూడండి, చూడండి దాని సింక్ ప్యాటర్న్ చూడండి. అవును, ఇది మనకు ఎన్నో లాక్టేషన్? సెకండ్ లాక్టేషన్. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఓకే. ఇది ఆల్రెడీ డెలివరీ 1 month లో ఇది 1 month టైం ఉందన్న. 25 days to 1 month. హంప్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. హంప్ అవన్నీ చిన్న ముఖం ఉండి కొమ్ములు కూడా చూసుకోవచ్చు. ఇది ఎవరికైనా కాంక్రేజ్ పెంచుకునే వాళ్ళు, కాంక్రేజ్ కనుక ఎవరైనా ఏ రైతు కానీ ఒక బ్రీడర్ కానీ డైరీ వాళ్ళు కానీ దీన్ని అలవాటు అయ్యారు అంటే ఇంకో బ్రీడ్ దగ్గరికి వెళ్ళరన్న. ఓకే. దాంట్లో ఉన్న ఆ నేచర్ అనేది అలాంటిది. మనకు ఇప్పుడు మన దగ్గర ఏమైనా గిర్ ఉన్నాయా? గిర్ 2 ఉన్నాయన్న. ఒకటి పాత లోడ్లో ఒక గిర్ ఉంది, ఈ లోడ్లో వచ్చినాయి. ఓకే. ఇది గిర్జి చూపిద్దాం ఒకసారి. ఇది చూసుకోవచ్చు. చెప్పండి అన్న దీని గురించి. ఇది మన గిర్ రెడ్ సింధి క్రాస్ ఉందన్న. ఓకే. కొంచెం అంతా 90% గిర్ ఉంది, 10% క్రాస్ ఉందన్న. ఓకే. పాలు మంచిగా ఇస్తుంది అన్న. ఇది ఎప్పుడు డెలివరీ అవుతుంది? 40 days టైం. ఇది 70 to 80 మధ్యలోనా? ఇది కూడా 70 to 80 మధ్య. ఓకే. ఇది రెడ్ సింధికి గిరికి క్రాస్ ఉంది, కొంచెము చూసుకోవచ్చు. ఆవు కండిషన్ చూడండి, దాని హంపు ఎన్నో అయితే అన్నది సెకండ్ లాక్టేషన్ అనేది కూడా. సెకండ్ లాక్టేషన్. ఓకే. సెకండ్ లాక్టేషన్ చూసుకోవచ్చు. 1 month. ఇది కూడా 1 month ఏనా? ఇది 40 days టైం ఉంది. 40 days లో డెలివరీ అవుతుంది. హైట్ చూడండి ఎంత హైట్, కండిషన్ కూడా బాగుంది. రెడ్ సిండిలో మిక్స్ ఉంది కొంచెం అంటే A2 మిల్క్ ఉంటది కదా, అది రెడ్ సిండి అన్న కూడా దేశీయ. అవును, A2 మిల్క్ ఉంది. చూసుకో, లేకే చేసుకో. ఇది మంచి కండిషన్ లో హైట్ లో ఉంది, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి గిర్ అన్న. ఇది 15 days టైం ఉంది. ఓకే. 15 రోజులు టైం ఉంది. 15 days టైం ఉంది. ఇది ఎన్నో ఇతన్న? ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఎన్ని పాలు ఇస్తుంది? ఇది 5 to 6 ఇస్తుంది అన్న. 5 to 6. రెడ్ సిండి క్రాస్ ఉన్నది, అది కూడా 5 to 6 ఇస్తుంది. ఇది చూసుకోవచ్చు, చాలా కూల్ ఉందన్న. అన్ని ఆవులు మనకు 70 to 80 మధ్య. ఈ లోడ్ మొత్తం 70 to 80. ఓకే. ఎవరికైనా ఇంటి కోసం పెంచుకునే వాళ్ళు కూడా ఇలాంటి ఆవులు తీసుకొని పెంచవచ్చు. కానీ కాంక్రేజ్ అయితే మనము ఫామ్ హౌస్ల దగ్గర కానీ లేకుంటే తోటల దగ్గర కానీ ఇంకా పెంచుకోవచ్చు. ఒకసారి అలవాటు ఏంటంటే ఈ ఆవులు ఇక చాలా మంచి ప్రొడక్షన్ ఉన్నట్టు ఉంటుంది మనకు. ఇది చెప్పండి అన్న. ఈ రెండు కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. దాని కొమ్ముల ప్యాటర్న్ చూడండి, దానిదైనా దీనిదైనా ఎంత కరెక్ట్ గా వచ్చినా చూడండి. చిన్న ఫేస్, చిన్న ఫేస్, పెద్ద కొమ్ములు, దొడ్డు కొమ్ములు ఉండి రెండు ఆవులు చూడండి. ప్యాటర్న్ కూడా ఎగ్జాక్ట్ వచ్చింది చూడండి. ఇవి 1 month డెలివరీ అవ్వడానికి. ఓకే. ఎవరికైనా 2 కావాల్సిన వాళ్ళు 2 తీసుకోండి, 1 కావాల్సిన వాళ్ళు 1 తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. ఇలాంటి ప్యాటర్న్ ఉన్నది కూడా తీసుకోండి, దాన్ని కూడా చూడొచ్చు. దాని కొమ్ము ఇరిగిపోయింది కొంచెం ట్రాన్స్పోర్ట్ లో. అది అంత పర్వే ఏముండదు, కానీ హైట్ కండిషన్ కూడా బాగుంది. అది కూడా ఇక్కడ 7 మిల్క్ ఇచ్చిందని మనకు చెప్పడం అయితే 7 చెప్పారు. మనం చెప్పడం 5 చెప్తున్నాం. మీరైతే ముందు నుంచి 5 చెప్తారు. మనకు మాత్రం కమిట్మెంట్ 7 తో వచ్చింది. అది మనం రైతుకు మాత్రం 5 చెప్తున్నాం. ఓకే. పూటకు 5. అన్న దగ్గర తీసుకునే ఆవులు కూడా ఎక్కువ ఇచ్చినా కూడా హ్యాపీ ఉంటారు, కానీ 5 ఇస్తారు. దేశీయ వాళ్ళు అంతే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి, చాలా కాదు. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, కాంటాక్ట్ చేయండి. ఎవరైనా ఇప్పుడు ఈ మధ్యలో మనకు అందరికి తెలిసిన విషయమే, కల్తీ మీద చాలా జరుగుతుంది. మన వంతు ప్రయత్నంగా మనము కూడా రైతు వారిగా ఎవరు కూడా కల్తీ పాలు అమ్మకండి, ఫస్ట్ మన రైతులకు విజ్ఞప్తి. అదేవిధంగా ఎవరైతే వీడియో చూస్తున్న వినియోగదారులు ఉన్నారో మీరు కూడా ఎవరు పాలు తక్కువ ఇస్తారు, రేటు తక్కువ వస్తుంది అని చెప్పి 10 రూపాయలు 20 రూపాయలకు తక్కువ ఆశపడి అలాంటి కల్తీ పాలు కొనకండి, దాన్ని ఎంకరేజ్ చేయకండి. ఎవరైతే సిన్సియర్గా అమ్ముతారో మంచి ప్యూర్ పాలు అమ్మేటోళ్ళ దగ్గరకండి 10-20 రూపాయలు ఎక్కువ ఇచ్చి మీరు పాలు కొనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండండి. ఏదైతే మన ఉద్దేశం ఉందో దేశీయ ఆవు పాలను మనం అందరూ తాగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. దాన్ని ఇంకా 10 మందికి ఎంకరేజ్ చేసి చెప్పి దాని ప్రచారం ఇంకొంచెం బాగా చేసి అందరూ స్వచ్ఛమైన పాలు తాగాలని, దానికోసం రైతు వినియోగదారులను కాపాడాలి, వినియోగదారులు రైతును కాపాడాలి. ఇద్దరు కలిస్తేనే ఆ స్వచ్ఛత అనేది వస్తుందండి. ఇద్దరు కూడా మంచిగా మెయింటైన్ చేసుకొని మనం అందరం కూడా నాణ్యమైన పాలు, నాణ్యమైన ఫుడ్ అనేది మెయింటైన్ చేసుకోవడం, అందరూ దాన్ని జాగ్రత్తగా ఉండాలని ఆ విషయంలో. ఓకే. థ్యాంక్ యూ అన్న. చూడొచ్చు అన్న స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది అన్నది, కాంటాక్ట్ చేయండి. మనకు రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు సాయివాల్ కావాలన్నా, గిరి కావాలన్నా, ఇప్పుడైతే కాంక్రీజ్ రోడ్ అయితే ఉంది, ఒక గిర్, మిగతా అన్ని కాంక్రీజ్ ఉన్నాయి, ఒక రెడ్ సిండిక్ గిరికి క్రాస్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.